హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించినటువంటి ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి బాగా గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్లో రేస్ టు ఫినాలే టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ రెండవ టాస్క్ అయితే ఇచ్చాడు. ఆ రెండవ టాస్క్ ఏమిటి అంటే బ్యారెల్ బ్యాలెన్స్ బ్యాటిల్. ఈ టాస్క్లో భాగంగా తనూజ ముందుగా తన అపోనెంట్గా తన పక్క రాజ్యమైనటువంటి సుమన్ శెట్టిని ఎంచుకోవడం జరిగింది. సో సుమన్ శెట్టి అలాగే తనూజ ఈ టాస్క్లో పోటీ పడతారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పాడు. అలాగే ఇప్పటికే టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఇమ్మాన్యుయల్ చేతిలో ఓడిపోయిన కారణంగా అవుట్ అయినటువంటి సంజన ఈ టాస్క్కి సంచాలకురాలుగా ఉంటారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఇద్దరు కూడా టాస్క్ ప్రారంభించి తమ నెత్తిపై ఏర్పాటు చేసినటువంటి బ్యారెల్ని తమ రెండు చేతులతో తాడులను పట్టుకొని బ్యాలెన్స్ చేయడం ప్రారంభించేశారు. ఇక బిగ్ బాస్ బజర్ కొట్టిన ప్రతిసారి కూడా సంచాలక్ అయిన సంజన ర్యాండమ్గా ఒకరి పేరు పిలిస్తే వారు వచ్చి ఎవరైతే తాము తొలి ఫైనలిస్ట్గా చూడకూడదు అని అనుకుంటారో వారి బ్యారెల్లో వాటర్ని నింపాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పాడు. ఇక ఇందులో భాగంగా ఇమ్మాన్యుయల్ అలాగే కళ్యాణ్, రీతు తనూజాకి సపోర్ట్ చేస్తూ సుమన్ శెట్టి యొక్క బ్యారెల్లో వాటర్ నింపగా, అలాగే భరణి, డెమాన్ పవన్ ఇద్దరు కూడా సుమన్ శెట్టికి మద్దతుగా నిలవడం అయితే జరిగింది. ముఖ్యంగా భరణి తనూజ పోటీలో ఉన్నా కూడా సుమన్ శెట్టికి సపోర్ట్గా నిలవడం మాత్రం నిజంగా ఇక్కడ చాలా డేరింగ్ డిసిషన్ అని చెప్పవచ్చు భరణిది. ఎందుకంటే సుమన్ శెట్టికి భరణి సపోర్ట్ చేయకపోతే హౌస్లో ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే వీరిద్దరూ ఉన్న క్లోజ్నెస్ అలాంటిది. దీంతో తనకి ఇద్దరూ కూడా రెండు కళ్ళ లాంటి వారు అని భరణి మాట్లాడుతూ, నేను సుమన్ శెట్టికి సపోర్ట్ చేయకపోతే ఇంట్లో ఎవరూ కూడా ఇక సపోర్ట్గా లేరు కదా అంటూ అందరికీ చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా వీరిద్దరూ చివరి వరకు నువ్వా నేనా అన్నట్టుగా ఈ టాస్క్లో అయితే పోటీ పడుతున్నారు. మరి వీరిద్దరూ ఈ టాస్క్లో ఆడి చివరి వరకు ఎవరు నిలిచి గెలిచుంటారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.